హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేమైతే బెంగళూరు నుంచి అరుణాచలం వెళ్ళామండి. సో అరుణాచలంలో మాకు దర్శనం ఎలా అయింది అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. చాలా బాగుందండి టెంపుల్. యాక్చువల్గా అరుణాచలంలో అయితే శివుడు అగ్ని రూపంలో ఉంటాడు కాబట్టి మనకైతే లోపల టెంపుల్లో కూడా చాలా వేడిగా ఉంటుందండి. ఆ వీడియో విశేషాలు అయితే చూద్దాము. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి. అలానే టీ అయితే పెట్టుకున్నాను. యాక్చువల్గా ఈ టీ ఇంట్లో టీ మనకైతే అవుట్ సైడ్ దొరకదు కాబట్టి ఇంట్లోనే పెట్టుకుని అయితే తాగామండి. ఇంటి ముందర తులసమ్మకు కూడా మార్నింగే పూజ చేసుకున్నాను. యాక్చువల్గా మేమైతే 7:30కి అయితే వదిలామండి. ఇక్కడ మేము ఉన్నదైతే బెల్లందూరు. సో బెల్లందూరు నుంచి మ్యాక్సిమం అరుణాచలం అయితే మాకు 220 కిలోమీటర్స్ అయితే వచ్చిందండి. ఇక్కడైతే మా అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పికప్ చేసుకొని మేమైతే అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ బెల్లందూరు నుంచి డైరెక్ట్గా సిల్క్ బోర్డ్ అండి. సిల్క్ బోర్డ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద అయితే వెళ్ళాలి. ఇక్కడ స్టార్టింగే ఒక సిల్క్ బోర్డ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అత్తబెల్లికి వెళ్ళాలండి. మధ్యలో ఏదో ఒక చోట అయితే టోల్ గేట్ అయితే వస్తుంది. ఎక్కువ టోల్ గేట్ లేవండి. మ్యాక్సిమం 3 టోల్ గేట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మేము సిల్క్ బోర్డ్లో లెఫ్ట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నప్పుడు బొమ్మనల్లి అత్తబెల్లికి అయితే మెయిన్ రోడ్ అయితే ఉంటుందండి. అందరికీ తెలిసే ఉంటుంది. అలానే కోనప్ప నగర్హార్ నుంచి అయితే వెళ్ళాలి. సో ఇక్కడైతే ఫ్లైఓవర్ ఎక్కామంటే స్ట్రైట్ రోడ్ అండి. జర్నీ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇదైతే హొసూరు. ఇక్కడ నుంచే మనకైతే బెంగళూరుకి అయితే టపాసులు వస్తాయి. సో చూసారా, షాపులన్నీ టపాసులువే. సో ఇక్కడైతే మేము అప్పటికే మ్యాక్సిమం హొసూరు అయితే రీచ్ అయ్యామండి. ఇక్కడ మేము 7:30కి వదిలాము. మ్యాక్సిమం రమణాశ్రమం దగ్గరికి వెళ్ళేసరికి 12 అయితే అయిందండి మాకు టైం అయితే. సో మధ్యలో అయితే టిఫిన్కి అయితే స్టాప్ చేసాము. సో స్టాప్ చేసినా కూడా మ్యాక్సిమం 4 to 5 అవర్స్లో అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే కృష్ణగిరి దగ్గర వస్తుందండి ఇది. సో చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. మొత్తం అంతా అడవులే, చూడ్డానికి అడవిలాగా ఉంటుంది. భలే ఉంటుంది లొకేషన్ అయితే అండి. సో ఇక్కడైతే మేము టిఫిన్కి అయితే స్టాప్ చేసామండి. ఆనంద భవన్ అని అయితే రాసున్నారు పేరైతే. సో ఇక్కడైతే అన్ని రకాల టిఫిన్స్ అయితే ఉన్నాయండి. ఇడ్లీలు, అలానే చపాతీ, పూరి అన్నీ. మేమైతే అందరము ఒక 6 మెంబర్స్ పైన అయితే వెళ్ళామండి. అందరము అన్ని రకాలు అయితే టేస్ట్ చేసాము. సో ఇక్కడైతే దోశ, ఇక్కడ వాళ్ళైతే ఇడ్లీ పిండితోనే దోశ వేస్తారు కాబట్టి తెల్లగా అయితే ఉంది. ఇదైతే టేస్ట్ అయితే బాగానే ఉందండి. సో టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కృష్ణగిరి నుంచి ఒక 2 అవర్స్ అయితే చూపించిందండి మాకు. దగ్గరగా చాలా దగ్గరగానే అనిపిస్తుంది కృష్ణగిరి నుంచి కూడా. సో సేలము, అలానే ఇక్కడ నుంచి సేలం దగ్గర కృష్ణగిరి దగ్గర ఒక రూట్ అయితే వస్తుంది. ఆ రూట్లో మనం లెఫ్ట్ తిరిగామంటే కుప్పం కూడా వస్తుందండి. చాలా దగ్గరగా ఉంటుంది. అరుణాచలంలో అక్కడక్కడ తెలుగులో కూడా రాసున్నారండి. తిరువణామలై 110 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడైతే మాకు జర్నీ అయితే చాలా సాఫీగా అయిపోయిందండి. ఇక్కడ ఓంశక్తి మాల వేసుకున్న వాళ్ళు కూడా మధ్యలో స్టాప్ చేసి టిఫిన్ అయితే తింటున్నారు. చాలా మంది వచ్చారండి. అసలు మాకు దర్శనం టైం అయితే చాలా తీసుకునింది టైము. మామూలుగా అయితే 1/2 అవర్ 1 అవర్లో అయ్యేది. మేమైతే పౌర్ణమి రోజుల్లో వెళ్ళాం కాబట్టి చాలా టైం అయితే తీసుకునింది. ఇక్కడైతే వర్షం అయితే పడుతుందండి. ఇప్పుడు లైట్గా వాన అయితే పడుతుంది మేము వెళ్ళినప్పుడు. కానీ బాగుంది లొకేషన్ అయితే. బెంగళూరు నుంచి అయితే జస్ట్ 4 అవర్స్లో అయితే వచ్చేయచ్చండి. సో ఇక్కడైతే మేము ఏదో ఒక పల్లె నుంచి అయితే వచ్చాము. ఇక్కడైతే మేము అరుణాచలం అయితే రీచ్ అయిపోయామండి. దగ్గరగా ఈ టౌన్ నుంచి మాకైతే అరుణాచలము ఒక 1/2 అవర్ అయితే వెళ్ళాము. సో ఫైనల్గా మేమైతే తమిళనాడు అయితే రీచ్ అయ్యామండి. చాలా ఫాస్ట్గా అయితే అయ్యింది జర్నీ. అలానే చాలా బాగుంది లొకేషన్ కూడా. రోడ్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ కూడా ఎక్కువ టర్న్స్ లేవు, మ్యాక్సిమం టర్న్సే ఉన్నాయి. ఒక 3 టోల్ గేట్స్ అయితే వస్తాయండి. సో ఇక్కడైతే మేము ఫైనల్గా మ్యాక్సిమం తిరువణామలై అయితే రీచ్ అయ్యామండి. మధ్యాహ్నానికి కొంచెం అయితే ఎండ ఉండింది. రూమ్స్ అయితే చాలా ఇబ్బంది అయినాయండి. ఎందుకంటే పౌర్ణమి రోజులు కాబట్టి ఎక్కువ బుక్ అయినాయి. మేము తీసుకున్న రూమ్ అయితే ఏసీ రూమ్ అండి. ఇక్కడైతే 4000 అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ హవర్స్ని బట్టి అండి. 24 అవర్స్ పైన ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకైతే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారండి. అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ కూడా మాకైతే వేడి నీళ్ళు అయితే వచ్చాయి. సేమ్ మేమున్న హోటల్ పార్క్ మేము ఉండింది. సో అదే హోటల్లో కిందనే అయితే మనకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు హోటల్ వాళ్ళే. సో ఇక్కడైతే మేము ఫుడ్ కూడా తిన్నామండి. తమిళనాడు ఫుడ్డు. సాంబార్ అయితే అస్సలు బాగాలేదు. మీరు వెళ్ళే వాళ్ళైతే చట్నీలు అంతా ఊరగాయలు అన్నీ దగ్గర తీసుకెళ్ళండి. సో మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం అయితే వెళ్ళాము.
ఇక్కడైతే ఫుడ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. ఫుడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏ సైడ్లో అయినా కూడా కర్పూరం అయితే అమ్ముతూనే ఉంటారు. ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అయితే అమ్ముతారండి. సో ఎక్కువ రష్గా ఉన్నింది మేము వెళ్ళినప్పుడు. మాకైతే 7 అవర్స్ పట్టిందండి దర్శనం అయితే. మామూలు డేస్లో అయితే హాఫ్ అన్ అవర్ అయిపోతుందంటే ఇక్కడైతే మా పాప దేవుని నామాలు అయితే పెట్టుకునింది. సో మేమైతే రాజగోపురం అయితే రీచ్ అయ్యామండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, అతి పురాతనమైన టెంపుల్. సో ఇక్కడైతే మేము దేవునికి రైట్ సైడ్లో, రాజగోపురం ఉన్న రైట్ సైడ్లో ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అండి. చాలా బాగుంది. ఇది క్యూ చూసారా, ఇది రాజగోపురం స్టార్టింగ్ నుంచి నేను వెళ్ళేంత వరకు. ఇక్కడ దేవుడు అయితే తూర్పు ముఖంగా ఉంటాడండి, శివుడు. అలానే అమ్మవారు కూడా అన్నామలై, అలానే అమ్మవారిని ఉన్నమలై అని కూడా అంటారు. శివుడు అలానే ఉమాదేవి ఇక్కడైతే అగ్ని రూపంలో ఉంటాడు శివలింగము. చాలా బాగుంది శివలింగం అయితే. సో ఇక్కడి నుంచి మేమైతే దక్షిణ గోపురానికి అయితే వెళ్ళామండి. దక్షిణ గోపురం నుంచి రిటర్న్ అయితే రాజగోపురానికి వచ్చాము. అక్కడి నుంచి వచ్చి మ్యాక్సిమం 4 గోపురాలు అయితే మేమైతే కవర్ చేసామండి. క్యూలో అంత రష్ ఉన్నింది. సో ఇక్కడైతే మేమైతే క్యూలో అయితే వెళ్తున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ క్యూ వచ్చినప్పుడు రాజగోపురం నుంచి మనకైతే రైట్ సైడు సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ వస్తుంది. సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. ఇలా బ్యాక్ సైడ్లో జనాలు ఉన్నారు కదా, అదైతే 50 రూపీస్ కౌంటర్ అండి. మేమైతే ఏ కౌంటర్లో అయినా కూడా చాలా జనాలు ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్లో అందరికీ దర్శనం అయితే అయ్యింది. సో మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి. ఇక్కడైతే మా గ్యాంగ్ అంతా నడుచుకొని అయితే వెళ్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న రైట్ సైడ్ అయితే కోనేరు, ఇక్కడ దేవాలయంది. చాలా బాగుందండి. నైట్లో అయితే చూసాము మేము, పగల్లో చూడలేదు కాబట్టి. నైట్లో అయితే కొంచెం మబ్బుగానే ఉంది కానీ బాగా కనిపించింది టెంపుల్. అలానే ఎక్కువగా డే టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే దేవుని గుడి అయితే బాగా చూడొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నది మనకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది, అక్కడైతే ఉత్తర గోపురం అండి. అలానే టర్న్ అయ్యి మనము పడమట గోపురంలో నుంచి యాక్చువల్గా కిందకైతే గర్భగుడిలోకి అయితే ఎంటర్ అవుతాము. ఇదైతే గర్భగుడిలోకి అయితే మ్యాక్సిమం మేమైతే ఎంటర్ అయిపోయినామండి. ఇక్కడ 3 రకాల క్యూలు అయితే వదిలారు. ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఉన్న టెంపుల్ చిన్న టెంపుల్ అండి, అక్కడ కూడా దేవుని అయితే క్లోజ్ చేసేసారు. యాక్చువల్గా మాకు దర్శనం అయ్యేసరికి అర్ధరాత్రి 11:30 12 అయిందండి. అప్పటికి చాలా మంది జనాలు ఉన్నారు. సో ఇప్పుడు నేనున్న క్యూ కాక నా వెనకాల ఉన్న క్యూ, అలానే ఆపోజిట్లో ఉన్న క్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ అందరూ ఫోటోలు తీస్తున్నారు కదా, ఇది మెయిన్ గోపురం అండి. ఆ గోపురానికి మ్యాక్సిమం రీచ్ అయిపోయాము. చాలా ఎక్కువ నమశివాయ అనే సౌండ్తో అయితే చాలామంది జనాలు వచ్చారు. యాక్చువల్గా కాపీరైట్స్ వస్తాయని నేను ఆ సౌండ్ అయితే పెట్టలేదు, కానీ చాలా బాగుందండి టెంపుల్ లోపల. చూసారా, అక్కడ రష్కి అయితే ఏం కూడా కనపడలేదు. ఆ రష్లో నుంచి లోపలికి వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ అయిందండి. సో మేమైతే దర్శనం చేసుకొని అవుట్ సైడ్ అయితే వచ్చాము. ఇదైతే పడమటి గోపురము. అలానే ఉత్తర గోపురంలో నుంచి అయితే మేమైతే అవుట్ సైడ్ వచ్చాము. ఆ గోపురంలో నుంచి మేమున్న రూమ్కి వెళ్ళాలంటే యాక్చువల్గా ఆటో వాళ్ళు 180 రూపీస్ అయితే ఆ టైంలో ఛార్జ్ చేశారండి. సో ఫైనల్గా మా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది. నాకు తెలియకన్నా ఏమన్నా అరుణాచలం గురించి ఉంటే నాకైతే కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్.